తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి లాంగ్వేజ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 22nd లెసన్లో ఉన్నాం. సో ప్రీవియస్ లెసన్స్ మీరు మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూసినట్లయితే మీకోసం లింక్స్ పెట్టడం జరిగింది. వాటిపై క్లిక్ చేసి కూడా మీరు ఆ ట్యుటోరియల్స్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఎనీవేస్ ఫ్రెండ్స్, మనం లూప్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. వైల్ లూప్, డూ లూప్, ఫర్ లూప్ అని రకరకాల లూప్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఫర్ లూప్ని యూజ్ చేసి ఇప్పుడు రోస్ అండ్ కాలమ్స్ ఉండేటువంటి ఒక టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు అనేది తెలుసుకుందాం. ఓకే, సో దానికోసం ఇంట్ ఏ అనేటువంటి ఒక ఇంటిజర్ని, ఒక వేరియబుల్ని తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఫర్ లూప్ ఇక్కడ ఇంట్ ఏ అని కాకుండా మనం రోస్ అండ్ కాలమ్స్ కాబట్టి రోస్ అండ్ కాలమ్స్నే తీసుకుందాం. ఓకే, సో ఈ విధంగా తీసుకుందాం. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా. సో ఫ్రెండ్స్, రోస్ అంటే ఈ విధంగా ఉంటవి. ఓకే, ఒక స్ప్రెడ్ షీట్ చూస్తే మీకు అర్థమవుతుంది. కాలమ్స్ అంటే ఈ విధంగా ఉంటవి. ఓకే, సో ఫర్ లూప్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో రోస్ అనేది తీసుకొని ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అండ్ రోస్ ఎన్ని రోస్ మనకు కావాలి అంటే ఒక 10 రోస్ అనుకోండి. ఓకే, సో ఆ తర్వాత రోస్ ప్లస్ ప్లస్. సో ఈ విధంగా మనం రోస్ అనేవి తీసుకుంటున్నాం. సో సంథింగ్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఏంటి అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇది ఎంటీ రోస్ని మీరు ఒకసారి గమనిస్తే ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. సో రోస్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా చూపిస్తున్నాను. సో దీన్ని ప్రింట్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ విధంగా రోస్ అనేవి ఉంటవి. ఓకే, సో రోస్ అనేవి ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది తీసేస్తున్నాను, కేవలం నెక్స్ట్ లైన్కి వెళ్ళే విధంగా నేను పెట్టాను. ఓకే, సో ఈ రోస్ అనేటువంటి ఫర్ లూప్లోనే మరొక ఫర్ లూప్ని తీసుకొని, ఓకే, సో రోస్ లోపలనే మనకు కాలమ్స్ అనేవి ఏర్పడతాయి కదా. సో అందుకని దాని లోపలనే తీసుకోవాలన్నమాట. కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ కాలమ్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఎన్ని కాలమ్స్ కావాలి, ఒక 5 అనుకోండి. ఓకే, సో కాలమ్స్ ప్లస్ ప్లస్. ఓకే, సో ప్రింటింగ్ ఆప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైప్ లైన్ని నేను ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఇదేమో ఈ విధంగా రోస్ తీసుకున్నాం అండ్ ఇక్కడ పైప్ లైన్ని మాత్రమే తీసుకున్నాను. యాక్చువల్లీ ఇదేంటంటే డాటా అనమాట యాక్చువల్లీ, కానీ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూడండి. సో ఇవి మనకు కాలమ్స్ అన్నమాట. ఓకే, సో యాక్చువల్లీ ఇది పక్కన వచ్చేస్తుంది, కానీ దీన్ని టేబుల్ ఫార్మాటింగ్ అనేది వేరే రకంగా ఉంటుంది. ఓకే, ఈ కన్ఫ్యూషన్ అంతా ఉండొద్దు అని అంటే కనుక ఇదంతా తీసేద్దాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే డాటా అనేది ఎంటర్ చేద్దాం. ఏ విధంగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ %d అనేది తీసుకొని మనం కాలమ్స్నే దాని యొక్క డాటా లాగా తీసుకున్నాం అనుకోండి. ఏమవుతుంది అంటే 1 2 3 4 5 1 2 3 4 5 ఈ విధంగా మనకు రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఏర్పడతాయి. చూడండి, 1 2 3 4 5 ఇదొక రో, 1 2 3 4 5 ఇదొక రో, ఇదొక రో, ఈ విధంగా 10 రోస్ ఉన్నవి అండ్ 5 కాలమ్స్ అనేవి ఉన్నవి. ఓకే, ఇవి కాలమ్స్ అండ్ ఇవి రోస్, మీకు అందరికీ తెలుసు కూడా. ఓకే, సో ఇది మీరు ఇక్కడ వరకు నేర్చుకుంటే చాలు. ఇప్పుడు ఆ తర్వాత మనం ఆ టేబుల్ని క్రియేట్ చేసి వేరే డాటాని దాంట్లో ఎంటర్ చేసినప్పుడు వేరే రకంగా ఉంటుంది. ఓకే, ఎనీవేస్ ఇక్కడ మనకు ఒక టేబుల్ని అంటే ఒక రో, ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ అండ్ ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్తో ఒక టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో మనకు తెలిసింది. ఓకే, సో ఈ విధంగా మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయడం ఎలా అనేది చూసాం కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్ లూప్కి వచ్చేసరికి మీకు నేను మరొక విషయాన్ని నేర్పించాల్సి ఉంటుంది.
ఓకే. సో అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ అన్నామనుకోండి. అండ్ ఇక్కడ ఫర్ లూప్‌ని స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే. అండ్ ఏ ప్లస్ ప్లస్ అంటే ఇది ఎన్నిసార్లు లూప్ అవుతుంది? 5 టైమ్స్ లూప్ అవుతుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింటింగ్‌కి వెళ్తున్నాను. ఇదంతా మనకు తెలుసు కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నాను చూడండి. సో వెల్కమ్ టు ఓకే. ఏ వాల్యూ ఈస్ అని చెప్పేసి పెట్టి %d. ఓకే. సో ఈ విధంగా తీసుకొని నేనేం చేస్తానంటే ఇక్కడ ఏని ఎంటర్ చేస్తున్నాను. ఏ వాల్యూ ఈస్ 1, ఏ వాల్యూ ఈస్ 2 ఈ విధంగా ఉంటుంది 5 వరకు. ఓకే. ఏ వాల్యూ ఈస్ 1, ఏ వాల్యూ ఈస్ 2, ఏ వాల్యూ ఈస్ 3 ఈ విధంగా 5 వరకు వచ్చేసింది. కానీ ఇక్కడ ఒక కీవర్డ్ ఉంటుంది. బ్రేక్ అంటారు దాన్ని. బ్రేక్ కీవర్డ్‌ని యూజ్ చేసినట్లయితే ఒకసారి ప్రింట్ అయింది. నెక్స్ట్ లూపింగ్‌కి వెళ్ళకుండానే అది మధ్యలో ఆపేస్తుందన్నమాట. చూడండి. ఏ వాల్యూ ఈస్ 1 దట్స్ ఆల్. ఓకే. సో దీన్ని ఇఫ్ కండిషన్‌తో యూజ్ చేసినప్పుడు ఓకే. ఇఫ్ కండిషన్‌తో యూజ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ అనేది 3 అవ్వగానే ఆగిపోవాలి అని మనం ఇస్తే ఓకే. సో ఈ విధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏ వాల్యూ 3 అవ్వగానే అది ఆగిపోవాలంటే ఇఫ్ కండిషన్‌ని పెట్టి ఇక్కడ బ్రేక్ అనేది యూజ్ చేసాం అనుకోండి. అక్కడ ఆగిపోతుంది చూడండి. సో 1, 2, 3 అంతవరకే ఆగిపోయింది. యాక్చువల్లీ మనం సెట్ చేసింది ఎంత 5. ఓకే. మీరు 50 సెట్ చేసినా కూడా అది 3 వరకే ఆగిపోతుందన్నమాట. ఓకే. సో ఈ విధంగా మనం బ్రేక్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి లూప్‌ని మధ్యలో ఆపేసేయొచ్చు. అంటే ఇది ఏ విధంగా ఉంటుందంటే ఇదంతా తీసేస్తాను. ఒక సింపుల్ ప్రోగ్రామ్‌ని నేను ఇస్తాను చూడండి మీకు. ఒక విషయం అనేది మాక్సిమం 10 సార్లు లూప్ అవ్వాలి. ఓకే. సో ఆ 10 లోపు అంటే 5 కావచ్చు, 10 కంటే తక్కువ ఎంతైనా సరే యూజర్ ఎంటర్ చేసినట్లయితే అంతవరకు అయ్యి ఆగిపోవాలి. ఒకవేళ యూజర్ 10 కంటే ఎక్కువ ఎంటర్ చేసినా కూడా అది 10 సార్లు మాత్రమే అది లూపింగ్ అనేది అవ్వాలి అన్నప్పుడు ఏ విధంగా రాస్తాం ప్రోగ్రామ్ అంటే చూడండి. ఇంట్ ఇందాక అనుకున్నట్లే ఏ అనుకోండి. ఓకే. సో తర్వాత ఇది హౌ మెనీ అనుకోండి. హౌ మెనీ అంటే ఎన్నిసార్లు అనేది అతని దగ్గర తీసుకుందాం. అండ్ మాక్సిమం డిఫాల్ట్ వచ్చేసి మ్యాక్స్ టైమ్స్ అనుకోండి. మ్యాక్స్ టైమ్స్ వచ్చేసి ఒక 10 టైమ్స్ అనుకోండి. ఇందాక అనుకున్నాం కదా మనం. ఒక 10 సార్లు మాక్సిమం లూప్ అవ్వాలి. సో ఏ విధంగా రాస్తాం అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్స్ టైమ్స్ అనేది తీసుకుందాం. ఓకే. మ్యాక్స్ టైమ్స్ అంటే ఎన్నిసార్లు 10 సార్లు లూప్ అయ్యే విధంగా సెట్ చేస్తాం. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఇంకా అది. ఓకే. మ్యాక్స్ టైమ్స్ అండ్ ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ యాజ్ యూజువల్. ఓకే. సో దీని లోపల ప్రింటింగ్ అనేది చేస్తున్నాం. అది ప్రింట్ అవ్వచ్చు, ఏదైనా వేరే కోడ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్ ఓకే. తెలుగు కంప్యూటర్ వరల్డ్ లేదా సీరియల్ నంబర్తో తీసుకుందాం. ఓకే. ఫస్ట్ సీరియల్ నంబర్ తెలుగు కంప్యూటర్ వరల్డ్. తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని రాస్తున్నాం. అండ్ %d అనేది యూజ్ చేస్తాం కదా, అది ఇక్కడ ఏ అనుకోండి. ఓకే. సో ఇంతవరకు ఓకే. కానీ మనం ఏం చేయాలి అంటే ఇది ఇప్పుడు ఎన్నిసార్లు అవుతుందండి? 10 టైమ్స్ అవుతుంది చూడండి. సో ఓకే. మెర్జ్ అయింది. ఎందుకు? న్యూ లైన్ అనేది మనం ఎంటర్ చేయలేదు కాబట్టి. ఓకే. సో 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా 10 వరకు ఇది లూపింగ్ అనేది జరిగింది. అయితే మనం హౌ మెనీ అనేది ఇంకా యూజ్ చేయలేదు. ఇప్పుడు యూజ్ చేద్దాం. ఓకే. సో యూజర్ దగ్గర నుండి అది తీసుకోవాలంటే మనం ప్రాంప్ట్ అనేది రాయాలి కదా, ఏదో ఒకటి వాళ్ళకి ఎంటర్ చేయమని.
సో హౌ మెనీ టైమ్స్ డు యూ వాంట్ టు లూప్ అనుకోండి. హౌ మెనీ టైమ్స్ డు యూ వాంట్ టు లూప్. సో దీంట్లో అప్ టు ఎన్నిసార్లు లోపు ఎంటర్ చేయాలండి? 10 టైమ్స్ లోపు మాత్రమే ఎంటర్ చేయమని మనం యూజర్కి చెప్తున్నాం అనుకోండి. సో యాక్చువల్లీ 10 టైమ్స్ మ్యాక్సిమం ఉంది, 10 లోపు ఏదో ఒకటి ఎంటర్ చేయమని అడుగుతున్నాం. సో స్కాన్ఎఫ్ ఇక్కడ %d, ఓకే. సో దేంట్లో స్టోర్ చేయాలి? హౌ మెనీలో స్టోర్ చేయాలి, ఓకే. అండ్ ఇక్కడ యాంపర్సండ్ మర్చిపోకుండా పెట్టాలి, లేదంటే మీ ప్రోగ్రామ్ సరిగ్గా ఎగ్జిక్యూట్ అవ్వకపోవచ్చు, ఓకే. సో ఫ్రెండ్స్, హౌ మెనీ టైమ్స్ అనేది తీసుకుంటున్నాం. ఒకసారి చూస్తే 5 టైమ్స్, ఓకే. కానీ 10 టైమ్స్ అయింది, ఎందుకంటే మనం బ్రేక్ అనేది ఇంకా యూజ్ చేయలేదు, ఓకే. సో ఇప్పుడు బ్రేక్ అనేది యూజ్ చేద్దాం. ఏ విధంగా అంటే చూడండి, ఇఫ్ కండిషన్ అనేది రాసుకోవాలి ఇందాకట్లాగానే, ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే డబుల్ ఈక్వల్ సైన్స్ అనేది యూజ్ చేయాలి. మీరు ఇక్కడ టెస్ట్ కాబట్టి హౌ మెనీ అనేది తీసుకుందాం, ఓకే. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి? బ్రేక్ అనేది యూజ్ చేయాలి. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఏ ఒకటి ఉంది, మ్యాక్సిమం టైమ్స్ తోటి టెస్ట్ చేసినప్పుడు ఏ మ్యాక్సిమం టైమ్స్ కంటే తక్కువ అంటే మళ్ళీ లూప్ అవ్వాలి, ఓకే. సో అలాంటి సందర్భంలో ఏంటి అంటే ఏ అనేది హౌ మెనీకి ఈక్వల్ అయినప్పుడు, అంటే హౌ మెనీలో యూజర్ ఎంత 2 ఎంటర్ చేశాడు అనుకోండి. సో ఒకసారి లూప్ అయింది, రెండోసారి లూప్ అయింది, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 అవుతుంది. హౌ మెనీ ఎంత ఉంది? 2 ఉంది. సో 2 ఈక్వల్ 2 అయినప్పుడు ఏమవుతుంది? అది బ్రేక్ని తీసేసుకుంటుంది అనమాట, ఓకే. సో అలాంటప్పుడు చూడండి, సో యూజర్ 10 లోపు ఎంతనైనా ఎంటర్ చేయమని అడిగాం మనం. 6 అనేది ఎంటర్ చేశాడు అనుకోండి, 6 టైమ్స్ అది లూప్ అవుతుంది. చూడండి 6 టైమ్స్ ప్రింట్ చేసి ఆపేసింది, ఓకే. ఇంతవరకు ఓకే. కానీ యూజర్ ఏం చేశాడంటే 10 లోపు ఎంటర్ చేయమంటే 50 ఎంటర్ చేశాడు అనుకోండి. సో అప్పటికి అది ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా ఉన్నటువంటి మ్యాక్సిమం మనం ఇచ్చినటువంటి 10 టైమ్స్ని తీసుకుంటుంది, ఓకే. 10 లోపు అతను ఎంటర్ చేస్తే జెన్యూన్గా 10 లోపు అంటే 8 ఎంటర్ చేస్తే 8 టైమ్స్ అది ప్రింట్ చేసింది. కానీ 10 కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు మాత్రం ఏం చేస్తుంది? అది 10 సార్లు మాత్రమే, అంటే మనం సెట్ చేసినటువంటి మ్యాక్స్ టైమ్స్ మాత్రమే తీసుకొని అక్కడి వరకే లూపింగ్ అనేది చేసి ఆపేస్తుంది. సో ఈ విధంగా మనం కండిషనల్ లూపింగ్ అనేది చేయొచ్చు అనమాట, ఓకే. సో టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అంటే, టేబుల్ అంటే మనం ఈ ప్రీవియస్ ట్యూటోరియల్లో చూసినటువంటి ఆ ఎక్కాలకు సంబంధించినటువంటి టేబుల్ కాదండి, ఓకే. సో ఇది రోస్ అండ్ కాలమ్స్ని కలిగినటువంటి టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, అదేవిధంగా ఇక్కడ ఫర్ లూప్ని యూజ్ చేసి ఒక లూప్ని ఏ విధంగా బ్రేక్ చేయాలి అనేది కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది, ఓకే. సో దీంతో మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసినట్లయితే మరింత మెరుగైన ప్రోగ్రామర్ మీరు అవ్వచ్చు, ఓకే. సో ఫ్రెండ్స్, దానికంటే ముందు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఒక 3 హెడర్ ఫైల్స్ అనేవి నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ 3 హెడర్ ఫైల్స్ని, ఓకే, ctype.h, string.h, math.h అనేటువంటి ఈ 3 టైప్ల ఈ హెడర్ ఫైల్స్ అనేవి మీరు ఇంక్లూడ్ చేసేయండి. అంటే ఇది టైప్ చేయండి, ఓకే. ctype.h, string.h, math.h, ఓకే. సో దీన్ని కాపీ చేసేసుకొని ఇక్కడ మీ చూస్తున్న విధంగా మీరు చేసేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఫర్దర్ ట్యూటోరియల్స్లో మనం వాటితో వర్క్ చేయబోతున్నాం. సో మళ్ళీ నేను మర్చిపోయానని మీకు అది రావట్లేదని నాకు కంప్లైంట్ చేయవద్దు, ఓకే. అది ఖచ్చితంగా మీరు ఎంటర్ చేసుకొని ఉండాలి. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.